ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 10th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే ఎలాంటి కెరియర్ ఫలితాలు ఇస్తాడు అంటే కెరియర్లో ఒక సక్సెస్, లైమ్ లైట్లోకి రావడము, నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ, వీటితో పాటు కెరియర్లో అనుకోని సంఘటనలు, ఉత్థాన పతనాలు అంటే అప్స్ అండ్ డౌన్స్ అంటాము, సడన్ రైజు, సడన్ ఫాల్, ఇవి రాహు ఏ పరిస్థితుల్లో ఇస్తాడు. రాహు 10th హౌస్లో ఉండడం అనేది ఎంత ముఖ్యమైనటువంటి ప్లేస్మెంట్, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. 10th హౌస్కి రాజ్యస్థానము అని పేరు. అది కర్మస్థానం అయినప్పటికీ దానికి రాజ్యస్థానము అని పేరు పెట్టారు. అంటే ఒక వ్యక్తి యొక్క వైభవం, అతని యొక్క వృత్తి, వ్యాపారము, వీటి ద్వారా అతనికి వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులు, సమాజంలో గుర్తింపు, హోదా, ఒక ఐడెంటిటీ, ఇవన్నీ సూచించే స్థానం 10th హౌస్. అందుకే దానికి రాజ్యస్థానం అని పేరు పెట్టారు. అంటే అతని యొక్క కింగ్డమ్, అది అతని రాజ్యము. ఇటువంటి 10th హౌస్లో పాస్ట్ లైఫ్ కర్మలను సూచించేటువంటి బలమైనటువంటి ప్లానెట్ అయిన రాహు ఉంటే ఎలాంటి ఫలితాలని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా చూడాలి ఆ ప్లేస్మెంట్ని వివిధ కోణాల్లో, ఇలాంటి విషయాలు కొన్ని నేను తెలియచేస్తాను. రాహు 10th హౌస్లో ఉన్నాడు అంటే దాని అర్థము బలమైనటువంటి పాస్ట్ లైఫ్ కర్మల ద్వారా ఈ లైఫ్లో అతనికి దానికి సంబంధించినటువంటి వృత్తి, వ్యాపారాలు లభిస్తున్నాయి అని అర్థం. రాహు అసలు ఏ హౌస్లో ఉన్నా ఆ హౌస్కి సంబంధించినటువంటి పాస్ట్ లైఫ్ కర్మల్ని ఈ లైఫ్లో రాహు ఇస్తున్నాడు అని ప్రధాన అర్థంగా తీసుకోవాలి. 10th హౌస్లో రాహు ఉన్నాడు అంటే అతను పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం కావచ్చు, పాపాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఈ జన్మలో అతను రాహు మహాదశలో ప్రత్యేకంగా అనుభవిస్తాడు, లేదా జైమినిలో రాహు ప్రభావం ఉన్నటువంటి రాశి దశల్లో. ఇలా ప్రధానార్థం కనుక తీసుకున్నట్టయితే రాహు నేచర్ని కూడా నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పడం జరిగింది. రాహు నేచర్ ఏంటి అనేది. రాహువు యాంబిషన్, తీవ్రమైనటువంటి కోరికలు, వ్యామోహాలు, అబ్సెషన్స్ అంటాం. అంటే ఏదైనా ఒక విషయం మీద తీవ్రమైనటువంటి కాంక్ష, ఇటువంటి అబ్సెషన్, ఇవన్నీ తెలియజేసేటువంటి ప్లానెట్. ఇటువంటి రాహువు చాలా ముఖ్య స్థానమైనటువంటి ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ, నేమ్ అండ్ ఫేమ్, కెరియర్ని రూల్ చేసే 10th హౌస్లో ఉన్నప్పుడు రాహు యొక్క ప్రభావం వల్ల అతని కెరియర్ అనేది ఉంటుంది. ఉదాహరణకి రాహువు ఒక సెలబ్రిటీ స్టేటస్ని, పవర్ని, అథారిటీని కోరుకునేటువంటి ప్లానెట్. గుర్తింపును కోరుకుంటాడు. తను ఏ ఫీల్డ్లో ఉన్నా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి, ఇటువంటి ఒక కాంక్ష ఉండే ప్లానెట్ రాహువు. అయితే ఆ గుర్తింపు చాలా త్వరగా రావాలి, షార్ట్కట్లో, లేదా అనైతికమైన పనులు చేసైనా సరే, అక్రమాలు చేసైనా సరే తను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి అనేటువంటి బేసిక్ మనస్తత్వం ఉంటుంది రాహుకి. ఇటువంటి రాహువు 10th హౌస్లో ఉన్నప్పుడు వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి ఎటువంటి మార్గంలో వెళ్ళడానికైనా సందేహించరు. అయితే రాహువు కొన్ని పరిస్థితుల్లో శుభుడుగా ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు ఇవ్వడు. కానీ నైసర్గికంగా స్వభావరీత్యా రాహువుకు ఉండేటువంటి లక్షణం ఇది. రాహువు ఏ స్థానాల్లో ఉచ్చ పొందుతాడు, ఏ స్థానాల్లో స్ట్రాంగ్గా ఉంటాడు చూసినట్టయితే మనకు రాహు యొక్క ప్రభావం అర్థమవుతుంది. వృషభంలో, మిథునంలో రాహు ఉచ్చలో ఉంటాడు అని చెప్తారు. అలాగే కుంభంలో, కన్యలో రాహు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఇలా ఉచ్చ స్థానాల్లో, మూల త్రికోణ స్థానాల్లో రాహు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. దాని అర్థం ఏంటి? ఉదాహరణకి కుంభరాశిని తీసుకోండి. అది కనుక 10th హౌస్ అయితే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 రాశులు కనుక 10th హౌస్ అయితే దాన్ని ఎలా చూడాలి? కుంభము కాలపురుష చక్రంలో 11th హౌస్. 11th హౌస్ అనేది పబ్లిక్ ఇమేజ్, సోషల్ స్టేటస్, విఐపి సర్కిల్స్, పొలిటికల్ పవర్, ఇవన్నీ సూచించేటువంటి హౌస్. ఇటువంటి హౌస్లో రాహు చాలా కంఫర్టబుల్గా, స్ట్రాంగ్గా ఉంటాడు. ఈ హౌస్లో ఉన్నటువంటి రాహు ఎప్పుడు కూడా పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళడానికి చాలా శ్రమిస్తారు. ఆ పదవిని చేరుకోవడానికి చాలా మ్యానిపులేషన్స్ చేయడానికి కూడా వెనుకాడరు.
పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ చూడండి, పొలిటీషియన్స్ చూడండి, రాహు 10th హౌస్లో ఉంటే ఈ లక్షణం ఉంటుంది. చాలా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు పాలిటిక్స్లో, కానీ చాలా చాలా మ్యానిపులేషన్స్ చేయగలరు, చేసి ఆ స్థానానికి వస్తూ ఉంటారు. అలాగే ఇంకొక హౌస్ చూడండి, కన్య. ఇక్కడ రాహు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. కన్య అనేది కాలపురుష చక్రంలో 6th హౌస్, అంటే హార్డ్ వర్క్ని సూచించే హౌస్, కాంపిటీషన్ని సూచించే హౌస్, రైవల్రీ ప్రత్యర్థితో ఉన్నటువంటి విభేదాలు, ఆ స్పర్ధ సూచించే హౌస్ 6th హౌస్. ఇక్కడ రాహు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. రాహుకి 6th హౌస్ అనేది చాలా మంచి ప్లేస్మెంట్గా చెప్తారు. ఎందుకంటే పోరాడే తత్వం ఉంటుంది. తన బరిలో ఎవరు ఉండకూడదు, తానే నంబర్ 1గా ఉండాలి. ఎవరన్నా ఉన్నా వారిని ఎలా దాటి వెళ్ళాలి, ఎలా అడ్డు తొలగించుకోవాలి, ఇవన్నీ కూడా చేయగలిగినటువంటి గ్రహం రాహువు. శత్రుహంత అంటాము. అలాగే శత్రువుల మీద విజయం, ఏదైనా సరే మార్గంలో నయాన భయాన సామధాన భేద దండోపాయాలు ఏవి ఉపయోగించినా సరే శత్రువులను నిర్మూలన చేయాలి. ఇక్కడ శత్రువు అంటే తన ప్రత్యర్థి. తాను ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్లో వేరే వాళ్ళు కంపీట్ చేయకూడదు, తనకి పోటీ రాకూడదు. ఇటువంటి తత్వాన్ని సూచిస్తారు 6th హౌస్లో. అలాగే వృషభంలో కనుక చూసినట్టయితే వృషభంలో రాహు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, ఉచ్చలో ఉంటాడు. వృషభం అనేది కాలపురుష చక్రంలో 2nd హౌస్, వెల్త్ని సూచించే హౌస్, ఫ్యామిలీని సూచించే హౌస్, స్పీచ్ని సూచించే హౌస్, వాక్కుని. ఇటువంటి వాళ్ళు ధనాన్ని కూడబెట్టడంలో చాలా ఆసక్తిని చూపిస్తారు. అక్యుములేటెడ్ వెల్త్, బ్లాక్ మనీ, ఆ బ్లాక్ మనీ తీసుకెళ్ళి ఏదైనా సింగపూర్ లాంటి కంట్రీస్లో దాచుకోవడము, ఇలాగ ధనాన్ని కూడబెట్టడము అనేటువంటి ఒక అబ్సెషన్ ఉంటుంది, వ్యామోహం. అలాగే ఈ ధనార్జనలో ఫ్యామిలీని కూడా వాళ్ళు పట్టించుకోరు, ఫ్యామిలీకి దూరం అవుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల కంటే కూడా తన యొక్క ధనము, పరపతి ఇవే ఎక్కువ ముఖ్యంగా ఉంటాయి. అలాగే వాక్స్థానం కాబట్టి 2nd హౌస్ మాటలతో ఎదుటి వ్యక్తిని ఆకర్షించి తాను లబ్ధి పొందడం. మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సేల్స్ పర్సన్స్, ఇటువంటి వారికి 2nd హౌస్ రాహు అందుకే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక మిథునాన్ని చూసినట్టయితే 3rd హౌస్, అది కాలపురుష చక్రంలో. అందులో కూడా రాహు ఉచ్చలో ఉంటాడు. మిథునం అంటేనే కమ్యూనికేషన్స్, మీడియా, వ్యాపారము. చిన్న వ్యాపారం పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవడం, చాలా స్వయం కృషితో చిన్న వ్యాపారాన్ని తానే సొంతంగా పెట్టడం, ఎవరితో కొలాబరేట్ కాకుండా అలా ఉన్నత స్థానానికి చేరుకోవడం, ఇవన్నీ రాహు యొక్క లక్షణాలు. అందుకే మిథునంలో చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. బిజినెస్ స్కిల్స్ ఉంటాయి, వ్యాపార లక్షణాలు ఉంటాయి, వ్యాపార నైపుణ్యం ఉంటుంది. ప్రతి విషయాన్ని వ్యాపార దృష్టితో చూసి తాను ఎలా లబ్ధి పొందుతాడు అనేటువంటి ఒక దృష్టికోణం మనస్తత్వంలో ఉంటుంది. ఇవి 10th హౌస్ అయినప్పుడు ఆ విధమైన ఫలితాలు ఇస్తారు. వృషభము, మిథునము, కుంభము, కన్య ఇవి 10th హౌస్ అయితే రాహు అందులో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు, వ్యాపార పరంగా, సోషల్ స్టేటస్ పరంగా. ఇక ఎందులో నీచలో ఉంటాడు అని చూస్తే వృశ్చికంలో, ధనుసులో నీచలో ఉంటాడు. వృశ్చికం అనేది కాలపురుష చక్రంలో 8th హౌస్, అంటే ఇక్కడ రాహు ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని బిల్డ్ చేస్తాడు. 8th హౌస్ అంటేనే సీక్రెట్స్ని తెలియచేసే హౌస్, సీక్రెట్ యాక్టివిటీస్, ఇమ్మోరల్ యాక్టివిటీస్, అనైతికమైనటువంటి పనులు, యాంటీ సోషల్ యాక్టివిటీస్, వీటిని సూచించే 8th హౌస్లో రాహువు నీచలో ఉంటాడు అంటే అర్థము చెడు పనులు చేయడంలో చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అలాగే అనైతికమైనటువంటి వ్యాపారాలు ఇవి చేస్తూ ఎదగడము, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఉంటూ పైకి మంచి వ్యక్తులుగా ప్రొజెక్ట్ చేసుకోవడము, ఇటువంటి స్కిల్స్ని ఇస్తాడు. 9th హౌస్లో రాహు కూడా నీచ అన్నారు, ధనస్సు. ఎందుకని? కాలపురుష చక్రంలో ధనస్సు 9th హౌస్, అది ధర్మాన్ని సూచించేటువంటి హౌస్. ధర్మానికి కట్టుబడి ఉండడం అనేది వారి వృత్తి జీవితంలో కనపడదు. మ్యానిపులేషన్స్ ఎక్కువ ఉంటాయి. అటువంటి పనులతో వృద్ధిలోకి వస్తారు వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో. ఈ విధంగా రాహుని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాహు అంటేనే సక్సెస్ కోసం ఎప్పుడూ కూడా తాపత్రయపడేటువంటి ప్లానెట్, వెంపర్లాడేటువంటి ప్లానెట్. సక్సెస్ కావాలి అని, అది ఎలా అయినా సరే పర్వాలేదు. ఆ సక్సెస్ లేకపోతే వాళ్ళు తట్టుకోలేరు. ఒక ఇమేజ్ కావాలి, తన గురించి అందరూ మాట్లాడుకోవాలి, తన గురించి గొప్పగా చెప్పుకోవాలి, తను ఇప్పుడు కూడా వినపడుతూ ఉండాలి, కనబడుతూ ఉండాలి. ఇది రాహు లక్షణం. అలాగే రాహు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లానెట్స్తో కలిసినప్పుడు సడన్ రైజ్, సడన్ ఫాల్ ఇస్తాడు. అది పాలిటిక్స్లో కావచ్చు, బిజినెస్ కావచ్చు,
ఉద్యోగంలో కావచ్చు, సడన్ రైజ్ అలాగే సడన్ ఫాల్, ఇలాంటి విపరీతాలు ఇచ్చే ప్లానెట్ కూడా రాహువే. వాళ్ళు చేసిన చిన్న తప్పు వల్ల సడన్గా కింద పడిపోవడము, ఇలాంటి పొరపాట్లను ఇస్తారు. ముఖ్యంగా రవి, కుజ ఇటువంటి ప్లానెట్స్తో రాహు ఉన్నప్పుడు వారి కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సడన్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక్కసారిగా ఏదో ఒక సంఘటన జరిగి వారికి చెడ్డ పేరు రావడము, ఒక స్కామ్లో ఇరుక్కోవడం, ఒక స్కాండల్లో ఇరుక్కోవడము, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. తీవ్ర గ్రహాలు, క్రూర గ్రహాలు అయినటువంటి రవి, కుజ ఇటువంటి ప్లానెట్స్తో రాహు ఉండడం అనేది కొంతవరకు ప్రతికూల ఫలితాలను ఎక్కువగా సూచిస్తుంది. అలాగే రాహు అంటేనే ఫారిన్ ఎలిమెంట్. తాను ఏ ధర్మంలో పుట్టాడో, తాను ఏ దేశంలో పుట్టాడో వాటికి భిన్నమైనటువంటి సంస్కృతి, భిన్నమైనటువంటి వాతావరణాన్ని ఇష్టపడేటువంటి ప్లానెట్ రాహు. అందుకే 10th హౌస్లో రాహు ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువ హెల్ప్ చేస్తాడు. వాళ్ళు ఎప్పుడైతే ఫారిన్ ల్యాండ్కి వెళ్తారో వాళ్ళ జీవితంలో ప్రాస్పెరిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, అభివృద్ధి అనేది వస్తూ ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా వాళ్ళు పుంజుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే పరాయి దేశంలో కొడుకు పెడతారో వారి యొక్క అదృష్టం అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ కూడా రాహు ప్రారంధ కర్మల్ని సూచిస్తున్నాడు అని మనం గమనించాలి. వారికి ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజంలో ఫారిన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంతకుముందు జన్మల్లో సంబంధం ఉంది. అందుకే ఇక్కడ పుట్టడము, కొన్నాళ్ళు ఇక్కడ బ్రతకడము, తర్వాత ఫారిన్ ల్యాండ్కి వెళ్ళడం, అక్కడ రుణాన్ని తీర్చుకోవడము. అంటే వారికి ఇక్కడ ఉండేటువంటి రుణం చాలా తక్కువ ఉంది, ఫారిన్ ల్యాండ్లో ఎక్కువ రుణాలు ఉన్నాయి. రుణాలు అంటే ఇక్కడ ఆర్థికపరమైన రుణాలు కాదు, అనుబంధాలు, ఆ నేల మీద ఉండడము, ఆ గాలి పీల్చడము, ఆ నీరు తాగడము, కష్టము, సుఖము, బాధ, దుఃఖము ఇవన్నీ అక్కడ అనుభవించడము, ఇటువంటి రుణాలు తీర్చుకోవడానికి ఫారిన్కి పంపిస్తాడు. అలాగే పొలిటీషియన్స్ని చూడండి, పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్, వీళ్ళకి రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, స్ట్రాంగ్గా. రవి కుజులతో కలిసిన రాహు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీని ఇస్తాడు. పాలిటిక్స్లో కూడా చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వారికి ఒక పదవిని చేరుకోవడానికి లేదా ఒక సక్సెస్ని చూడడానికి ఎటువంటి స్కిల్స్ కావాలి, నైపుణ్యం కావాలి అనేది సహజంగా వారికి ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుంటూ ఎప్పుడూ కూడా వారి ఫోకస్ అంతా వారి కెరీర్ గ్రోత్ మీదే ఉంటుంది, వారి పదవి మీద ఉంటుంది. దాన్ని సాధించడానికి ఎక్కువగా కృషి చేస్తారు, దాన్ని సాధించుకుంటారు. అందుకే ఆ ప్రాసెస్లో చాలామందితో వీరికి శత్రుత్వం ఏర్పడుతుంది. వీరెవరితోనూ కూడా మానసికంగా, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేరు. వారు అవసరార్థం మనుషుల్ని చేరదీస్తారు, అవసరం తీరగానే దూరం పెడతారు. ఇటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది. రాహు కనుక ఇటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్తో, పాపగ్రహాలతో కలిసినట్టయితే ఒక్కొక్క గ్రహంతో రాహు ఒక్కొక్క రకమైనటువంటి నేచర్ని, సక్సెస్ని ఇస్తాడు. రవితో కలిసిన రాహు పవర్ అండ్ అథారిటీ ఇవ్వడం చాలా మంచిది, పొలిటికల్ రైజ్ ఇవ్వడానికి చాలా మంచిది. రవి ఇల్లైనటువంటి సింహంలో రాహు కూడా చాలా మంచిది పొలిటికల్ సక్సెస్కి. కుజుడితో రాహు ధనాన్ని సంపాదించాలి, బిజినెస్ సక్సెస్ని చూడాలి. కుజుడు అంటే మనం క్రూరగ్రహము, ల్యాండెడ్ ప్రాపర్టీస్ని సూచిస్తాడు అంటాం, కానీ బిజినెస్ సక్సెస్, బిజినెస్ మైండ్ సెట్, పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ ఇలాంటి వాటిని సూచించే ప్లానెట్ కూడా కుజుడే. ఎందుకంటే కాలపురుష చక్రంలో కుజుడి యొక్క ఇల్లు ఫస్ట్ హౌస్ మేషం. తాను, నేను, నా అభివృద్ధి, నేను పైకి రావడము ఇలాంటివన్నీ సూచించే ప్లానెట్ కుజుడు. ఇటువంటి కుజుడితో ఉన్న రాహువు సెల్ఫ్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి అనేటువంటి నైపుణ్యాన్ని ఇస్తాడు. చంద్రుడితో ఉన్న రాహువు మూడ్ స్వింగ్స్ ఇచ్చినప్పటికీ ఫారెన్ రిలేటెడ్ బిజినెస్కి, ఫారెన్ రిలేటెడ్ జాబ్స్కి చాలా మంచిది. కెరియర్కి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఫారెన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము ఇలాంటి బిజినెస్లో సక్సెస్ని ఇస్తాడు. అలాగే మెడికల్ ఫీల్డ్లో సక్సెస్ని ఇస్తాడు రాహు చంద్రుడితో కలిసినప్పుడు. మంచి సర్జన్స్గా చేయడానికి అవకాశం ఉంటుంది, డాక్టర్స్గా రాణించడానికి అవకాశం ఉంటుంది. బుధుడితో కలిసిన రాహు బిజినెస్ సక్సెస్కి చాలా మంచిది. అయితే బిజినెస్లో సడన్ అప్స్ అండ్ డౌన్స్ కూడా ఇస్తాడు ఈ కలయిక వలన. ఇక గురువుతో కలిసిన రాహు ఫేక్ గురూస్, అంటే తన విద్య ద్వారా పాపులారిటీ తెచ్చుకోవడము, తన విద్యని కేవలం ఆర్థికంగా ఎదగడానికి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి వాడటము, ఇలాంటి ఒక మైండ్ సెట్ ఇస్తాడు గురువుతో ఉన్నటువంటి రాహు.
ఇది పాజిటివ్గానే చూడొచ్చు మనం. ఎందుకంటే వారి జ్ఞానం ద్వారా, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ ద్వారా, అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, దాంతో ఎలా పైకి రావాలి, ఇది రాహు ఇచ్చేటువంటి రిజల్ట్. శుక్రుడితో ఉన్న రాహు స్ట్రాంగ్గా ఉంటే చాలా క్లీన్ హార్ట్ ఇస్తాడు, స్వచ్ఛమైనటువంటి హృదయం, మనసు ఇస్తాడు. అదే పాడినట్టయితే వ్యామోహాలు, ఎడిక్షన్స్, పురుషుల విషయంలో స్త్రీ వ్యామోహము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, లవ్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్స్. అడిక్షన్స్ ఎక్కువ ఇస్తాడు శుక్రుడితో ఉన్నటువంటి రాహు పాడైనట్టయితే, శుక్రుడు పాడైనట్టయితే. శనితో ఉన్న రాహువు పబ్లిక్ ఇమేజ్, సోషల్ స్టేటస్, పొలిటికల్ స్టేటస్, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడము, పబ్లిక్ డీలింగ్స్, ఇలాంటి వాటిలో చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ని ఇచ్చేటువంటి ప్లానెట్ రాహు శనితో కలిసినప్పుడు. అలాగే ఇతరుల్ని మోసం చేసి వారిని తన స్వార్థం కోసం వాడుకుని జీవితంలో పైకి రావడం అనేటువంటి లక్షణం ఉన్నటువంటి గ్రహం రాహువు. రాహువు ఎప్పుడు 10th హౌస్లో ఉన్న, ఉదాహరణకు ఉద్యోగంలో ఉన్నారు, వారికి పై అధికారి నుంచి సమస్యలు ఉంటాయి. వీరు కరెక్ట్గానే ఉండొచ్చు, కానీ పై అధికారి ఏదో ఒక కారణం ద్వారా వీరిని అణిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండే అవకాశాలు ఉంటాయి. గ్రూప్ పాలిటిక్స్కి, ఆఫీస్ పాలిటిక్స్కి బలవుతూ ఉంటారు. ఇలాగ రాహు రకరకాల సమస్యలను ఇవ్వగలడు, రకరకాల యోగాల్ని, సెలబ్రిటీ స్టేటస్ని కూడా ఇవ్వగలడు 10th హౌస్లో ఉన్నప్పుడు. కాలపురుష చక్రంలో 10th హౌస్ అనేది మకరం అవుతుంది. అందులో రాహువు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. మకరంలో ఉన్న రాహువు చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడంటారు. అందుకే ఇక రాహువు కనుక ప్రతికూల ఫలితాలు ఇస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాల కంటే కూడా జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలని చూసినట్టయితే, ఎప్పుడు కూడా కెరియర్ని మారుస్తూ ఉండడము, ఒక కెరియర్ బాగాలేదని ఇంకో కెరియర్కి వెళ్ళడము, ఇవి చేయకుండా ఉన్న కెరియర్లోనే స్థిమితంగా ఉండి తనను తాను మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. అత్యాశ, గాలిలో మేడలు కట్టడము, ఇలాంటివి మాని డౌన్ టు ఎర్త్ ఉంటూ నేల మీద నిలబడి తనకు స్వయం కృషితో పైకి రావాలి అనుకోవడం చాలా మంచిది. అలాగే ఎప్పుడు కూడా నీతి నిజాయితీలకు కట్టుబడి తను చేస్తున్న వ్యాపారంలో, వృత్తిలో ఉండడం అనేది రాహువుకి రెమెడీగా పనిచేస్తుంది. ఎప్పుడు కూడా నైతిక విలువలకి ప్రాధాన్యత ఇవ్వాలి. తనకి ఎవరైతే సహాయం చేస్తారో వారి పట్ల కృతజ్ఞత చూపించాలి. వెన్నుపోటు, మోసం చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా రాహు చాలా నెగిటివ్ ఫలితాలు ఇస్తారు. జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళొచ్చు, కానీ అంతే ఫాస్ట్గా కింద కూడా పడేస్తాడు రాహువు. తన గురించి తాను ఎక్కువగా చెప్పుకోవడము, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పుకోవడం, ఎప్పుడు కూడా తన గొప్పలు చాటుకుంటూ ఉండడం, ఇవి కూడా రాహు యొక్క నెగిటివిటీని పెంచేటువంటి అంశము. ఈ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే రాహు 10th హౌస్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు రాహువుని అర్థం చేసుకుని నైతిక ప్రవర్తన ముందు సరి చేసుకుని అనైతికమైనటువంటి పనులకు దూరంగా కనుక్కున్నట్టయితే తప్పకుండా రాహువు 10th హౌస్లో ఉండి వ్యక్తిని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి సహాయం చేస్తాడు. ఇటువంటి దృష్టికోణంలో కనుక మనం రెమెడీస్ని చూసినట్టయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకుని వాటిని పాటించడం అనేది చాలా చాలా ముఖ్యము రాహువు 10th హౌస్లో ఉన్నప్పుడు. అది లగ్నం నుంచి 10th హౌస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా లగ్నం నుంచి 10th హౌస్ గురించి నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా రాహు పట్ల కొంత అవగాహన తెచ్చుకుని మన ప్రవర్తనలో, మన నైతికమైనటువంటి ప్రవర్తనలో ఒక అవగాహన తెచ్చుకుని దానికి తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకున్నట్టయితే రాహువు చాలా మటుకు మంచి ఫలితాలను ఇస్తాడు 10th హౌస్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.